ఇప్పుడే నేను నిద్ర లేచాను. సోఫాలో అలానే టీవీ చూస్తూ పడుకుండిపోయాను. సో సలాడ్ బ్రేక్ఫాస్ట్ తిన్నా, ఒక 1 అవర్కి పడుకున్నా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను 10:15కి అలా తిన్నాను. ఇప్పుడు వచ్చేసి 12:10 అవుతుంది. నార్మల్గా అయితే రోజు జ్యూస్ చేసేది నేను 12 o'clockకి చేస్తాను. బట్ ఇవాళ ఒక 10 minutes లేట్ అయింది. బట్ ఇట్స్ ఓకే. ఇది చేసేసరికి ఒక 10 minutes అవుతుంది. అండ్ బై ద వే ఒక హ్యాపీ థింగ్ ఏంటి అంటే ఇవాళ నాకు ఎందుకో లోపల బేబీ మూమెంట్ అయితే కొంచెం తెలిసింది. నిన్న కూడా ఒకసారి అనిపించింది, బట్ నాకు ఎగ్జాక్ట్గా అది మూమెంటా కాదా అనేది అయితే నాకు అర్థం అవ్వలేదు. ఇవాళ అయితే డెఫినెట్లీ అది బేబీ మూమెంటే అని చెప్పేసి కిక్ అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. సో మా వారికి కూడా చెప్పాను, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇప్పుడు వచ్చేసి నేను బీట్రూట్ జ్యూస్ చేసేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను వాష్ చేశాను ఆల్రెడీ. బీట్రూట్ అయితే నాకు నైఫ్తో బాగుంటుంది పీల్ తీసేది, చాలా ఈజీగా వచ్చేస్తుంది అదేంటో. యాక్చువల్లీ నేను డేట్ నోట్ చేసుకోవాలి ఫస్ట్ కిక్ అని చెప్పేసి, కానీ అది నిన్న ఫస్ట్ కిక్ ఇవాళ ఫస్ట్ కిక్ నాకు అర్థం అవ్వలేదు. నిన్న అయితే అది లిటరల్లీ నాకు అంటే ఏదో కదిలినట్టుగా అనిపించింది, కానీ అది బేబీ మూమెంటా కాదా అనేది ఎగ్జాక్ట్గా అర్థం అవ్వలేదు. ఇవాళ అయితే క్లియర్గా అర్థమయ్యింది నాకు. కొంచెం ఈ ప్లేస్లో కింద పొట్టకి దగ్గర అనిపించింది నాకు. సో నేను చూశాను యూట్యూబ్లో, అక్కడ నీకు మూమెంట్ అనిపిస్తే డెఫినెట్లీ అది బేబీ కిక్ అని మెన్షన్ చేశారు. సో యా, ఇంకా నేను కూడా అలానే ఫిక్స్ అయిపోయాను. అందుకే చాలా హ్యాపీగా మమ్మీకి కూడా కాల్ చేసి చెప్పాను ఇప్పుడే. మమ్మీ డెఫినెట్లీ డాడీకి కూడా చెప్తుంది, ఇంట్లో అందరికీ చెప్తుంది, ఎందుకంటే ఫస్ట్ కిక్ కదా. ఎస్, చూడండి ఎంత ఎర్రగా ఉందో. నాకు బీట్రూట్ అంటే ఎందుకే ఇష్టం, భలే రెడ్గా ఉంటుంది. బట్ జ్యూస్ తాగేటప్పుడు అయితే డెఫినెట్లీ భయం ఇస్తుంది, బ్లడ్ తాగిన ఫీలింగ్ వస్తుంది. స్టార్టింగ్లో తాగేదాన్ని కాదు, అంతగా ఇంట్రెస్ట్ అనిపించేది కాదు, చూస్తే కొంచెం ఆడ్గా ఉండేది. బట్ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. ఈ ప్రెగ్నెన్సీ తర్వాత నాకు చాలా అంటే చాలా థింగ్స్ అలవాటు అయ్యాయండి. ఇంతకుముందు నేను లేజీగా ఫీల్ అయిన ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నా. దాంట్లో ఈ బీట్రూట్ జ్యూస్ కూడా ఒకటి. మా వారికి బీట్రూట్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఆ కర్రీ చేసిన రోజు అయితే నేను చావాలి. నేను డెఫినెట్లీ ఇంకో కర్రీ చేసుకుంటా, అది కొంచెం ట్రై చేస్తాను ఆయన గురించి. ఆయనకి ఏంటి అంటే మనం కర్రీ ఎక్కువ తినాలన్నమాట, అన్ని కర్రీస్ ట్రై చేయాలి, ఎప్పుడు ఒకటే వెజిటబుల్ కాకుండా అన్నీ తింటూ ఉండాలి. సో నేను తినకపోతే కొంచెం ఫీల్ అయ్యి ఇలా చూస్తాడు, అందువల్ల నేను వేరే చేసుకొని ఆయన గురించి కొంచెం తింటాను బీట్రూట్. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏం లేదు, బీట్రూట్ మీద ఇష్టం పెరిగింది కొంచెం. సో చూసారు కదా, దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను వైట్ క్లాత్తో ఫిల్టర్ చేసేస్తాను. నార్మల్గా జల్లెడ్ దాంతో కన్నా ఈ క్లాత్తో అయితేనే ఇది నాకు కరెక్ట్గా వస్తుంది. నేనైతే అన్ని జ్యూసెస్కి ఇదే క్లాత్ వాడతాను. వచ్చేసి చూసారా, క్లాత్ కూడా ఎంత రెడ్గా ఉందో. ఎస్పెషల్లీ ఇది వైట్ కలర్ కదా, చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను రోజుకి వచ్చేసి ఒక బీట్రూట్ యూజ్ చేస్తాను. 1 సరిపోతుంది బీట్రూట్ అయితే.
అండ్ బీట్రూట్లో వచ్చేసి షుగర్ కానీ ఏది యాడ్ చేయను. షుగర్ అంత మంచిది కాదు హెల్త్కి. సో మీకు ఒకవేళ స్వీట్ కావాలి అని అంటే మీరు హనీ యాడ్ చేసుకోండి. నాకైతే హనీ లేకుండానే అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో కొంచెం హనీ వాడేదాన్ని నేను, బట్ ఇప్పుడైతే హనీ అవసరం లేదు నాకు. సో ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ వాష్ చేస్తాను. ఎగ్జాక్ట్గా గ్లాస్ సరే కదా, నా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది తాగే ముందు దీనివల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి మెయిన్లీ బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను. బీట్రూట్ జ్యూస్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్లీ ఇందులో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ ఏంటి అని అంటే మన బేబీకి బర్త్ డిఫెక్ట్స్ అనేది ఉండకుండా చూసుకుంటుంది. అండ్ ఇంకొచ్చేసి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే ఇది ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి బీట్రూట్ జ్యూస్. అండ్ దెన్ దీనివల్ల వచ్చేసి మనకి స్లీప్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మన వెయిట్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది బీట్రూట్ జ్యూస్. ఇంకొచ్చేసి మన బేబీ వెయిట్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా బేబీకి వచ్చేసి మన న్యూరల్ ట్యూబ్ కూడా ఫార్మేషన్ అనేది చాలా బాగుంటుంది ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల. ఇంకొచ్చేసి చాలా చాలా ఉన్నాయి. ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ మన బేబీ యొక్క స్పైన్ డెవలప్మెంట్ కూడా ఇది చాలా బాగా ఉండేలాగా చూసుకుంటుంది. సో చూసారా, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బీట్రూట్ జ్యూస్ వల్ల. అండ్ ఇది వచ్చేసి మన బ్లడ్ ప్రెషర్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇదండి బీట్రూట్ జ్యూస్ వల్ల ఈ బెనిఫిట్స్ వచ్చేసి. సో డెఫినెట్లీ మీరైతే ఈ జ్యూస్ అట్లీస్ట్ మినిమం వీక్లో ఒక 2 times ఉండేలాగా అయితే చూసుకోండి. సో నేనైతే హనీ యాడ్ చేసుకోలేదు. మీకు ఒకవేళ ఇది కొంచెం హనీ యాడ్ చేసుకోకపోతే అంత స్వీట్గా అయితే ఉండదు, బట్ మీకు స్వీట్గా ఉండాలి అని అంటే మాత్రం డెఫినెట్లీ హనీ యాడ్ చేసుకోండి. షుగర్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. షుగర్ అంత మంచిది కాదు హెల్త్కి. సో బాగుంది. నాకైతే ఫస్ట్లో అస్సలు నచ్చేది కాదు, ఇప్పుడైతే కొంచెం అలవాటైంది కదా, నచ్చుతుంది. అండ్ ఈ బీట్రూట్స్ కూడా నేను రీసెంట్గా మొన్ననే తెచ్చాను, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. సో మళ్ళీ తెచ్చుకోవాలి. ఇదే లాస్ట్ వన్. 3 తెచ్చాను, 3rd one ఇది. సో మళ్ళీ తెచ్చేసుకోవాలి. అండ్ ఈలోపు నేను నెక్స్ట్ వచ్చేసి రేపు నాది ఇవాళ మండే కదా, రేపు ఆరెంజ్, ట్యూస్డే నేను ఆరెంజ్ అని పెట్టేసుకున్నాను బికాజ్ ఆఫ్ వైటమిన్ సి. సో వైటమిన్ సి కూడా మనకి ఎక్కువ మంచిది కదా హెల్త్కి. సో బట్ మెయిన్లీ ప్రెగ్నెంట్స్కి. సో ఆరెంజ్ జ్యూస్ రేపు. ఇలా నేను ఈ న్యూట్రిషన్ బట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. వీక్లీ బీట్రూట్ అయితే ఖచ్చితంగా 2 times ఉండేలాగా చూసుకుంటాను. రెగ్యులర్ రొటీన్లో జ్యూస్ తర్వాత లంచ్ ఒక 10-15 minutesకి లంచ్ స్టార్ట్ చేసేస్తాను నేను.